హలో అందరికీ, ఈరోజు మనం కడాయి చికెన్ పులావ్ బిర్యానీ మాదిరి సూపర్ ఫ్లేవర్ఫుల్గా చేయడం ఎలా అనేది తెలుసుకుందాం. ఇది తక్కువ సమయం తక్కువ కష్టంతో తయారు చేయగల రెసిపీ. ఒక్కసారి చేసి చూస్తే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపించేంత రుచిగా ఉంటుంది. అందుకే ఈ వీడియో చివరి వరకు చూడండి, మిస్ అవ్వకండి. నేను చికెన్ పులావ్ చేయడానికి ముందుగా 2 కప్పుల రైస్ని తీసుకున్నాను. ఆ రైస్ని ఖచ్చితంగా కొలిచే తీసుకోవాలి. అలా అయితే మనకు రైస్కి ఎంత వాటర్ వేయాలో ఈజీగా తెలుస్తుంది. రైస్లో వాటర్ వేసి 2 టైమ్స్ వాష్ చేసుకొని మళ్ళీ వాటర్ వేసి పక్కన పెట్టుకోవాలి. నేను 1/2 kg చికెన్ను బాగా కడిగి ఇలా చిన్న ముక్కలుగా తీసుకున్నాను. ఇలా చిన్న ముక్కలుగా అయితే చాలా ఫాస్ట్గా ఉడికిపోతాయి. ఇప్పుడు చికెన్ పులావ్ వండడానికి ఒక పెద్ద మందంగా ఉన్న కడాయిని తీసుకోవాలి. ఇందులో 4 స్పూన్ల నెయ్యి వేసి, నెయ్యి వేడెక్కిన తర్వాత 5 లవంగాలు, 1 అనాస పువ్వు, 2 చిన్న దాల్చిన చెక్క ముక్కలు, 3 యాలకులు, సగం జాపత్రి, టేబుల్ స్పూను సాహీ జీరా, 2 బిర్యానీ ఆకులు వేసుకుని ఫ్రై చేయాలి. ఇలా మన ఇంట్లో ఉన్న స్పైసెస్ ని కొంచెం కొంచెంగా తీసుకుని ఫ్రై చేసుకోవాలి. తరువాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. నేను 4 చిన్న సైజు ఉల్లిపాయలను తీసుకున్నాను. ఈ విధంగా తీసుకున్న ఉల్లిపాయలను మధ్య మధ్యలో కలుపుతూ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలను బాగా ఫ్రై చేయడం వలన ఈ చికెన్ పులావ్ అనేది బిర్యానీ టేస్ట్గా చాలా మంచిగా వస్తుంది. ఇలా ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యి బ్రౌన్ కలర్లోకి మారిన తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసి పచ్చివాసన పోయేంత వరకు కూడా కలుపుకోవాలి. ఇప్పుడు మనం కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసుకోవాలి. ఇలా చికెన్ ముక్కలను వేసిన తర్వాత ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా 2 నుంచి 3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయడం వలన చికెన్ ముక్కలు చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మసాలాలను ఫ్రై చేసుకోవాలి. మసాలాలు బాగా ఫ్రై అయిన తర్వాత 1 చిన్న కప్పుతో పెరుగు వేసి మరో నిమిషం పాటు కలుపుకోవాలి. తరువాత 1 కప్పుతో వాటర్ వేసుకొని ఇందులోనే 1 పిడికెడు పుదీనా ఆకులు, పిడికెడు కొత్తిమీర ఆకులు వేసి మళ్ళీ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి చికెన్ను 80% ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూస్తే చికెన్ 80% ఉడికిపోతుంది. ఇలా ఉడికిస్తున్నప్పుడే మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. అలా అయితే అన్ని చికెన్ ముక్కలు సమానంగా ఉడికిపోతాయి. 10 నిమిషాల తర్వాత చూస్తే చికెన్ ఇలా ఉడికిపోయింది. చికెన్ని నొక్కి చూస్తే మనకు తెలుస్తుంది. ఇలా చికెన్ ఉడికిన తర్వాత ఇందులోకి ముందుగా మనం కడిగి నానబెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. ఇలా నానబెట్టిన రైస్ వేసిన తర్వాత నీరు వేయాలంటే 1 గ్లాసుడు రైస్కి 1.5 గ్లాస్ వాటర్ ఖచ్చితంగా సరిపోతుంది. ఎందుకంటే మనం రైస్ని నానబెట్టినప్పుడు రైస్ వాటర్ని పీల్చుకుంటుంది కాబట్టి. ఇలా వాటర్ వేసిన తర్వాత ఇందులోనే సాల్ట్, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీరలను వేసి స్లోగా కలుపుకోవాలి. రైస్ని నానబెట్టి తీసుకున్నాం కాబట్టి మరీ ఫాస్ట్గా కాకుండా కొంచెం స్లోగా రైస్ని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నప్పుడే ఉప్పు చూసి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసి అవసరం అనుకుంటే సాల్ట్ని వేసుకోవాలి. ఈ విధంగా మనం చివరిలో టేస్ట్ని చూసి ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని హై ఫ్లేమ్లో పెట్టి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో స్లోగా కలిపి ఉడికించుకోవాలి. 5 నిమిషాలు అయ్యేసరికి ఇందులోని వాటర్ అంతా పోయి ఈ విధంగా రైస్ దగ్గర పడి రైస్ కూడా 80% కుక్ అయిపోతుంది. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి 5 నిమిషాలు దమ్ చేసుకోవాలి. 5 నిమిషాల తరువాత కొంచెం కొత్తిమీర వేసి కలుపుకొని వెంటనే తినేయకుండా స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 నిమిషాల పాటు వదిలేయాలి. ఇలా 5 నిమిషాల తర్వాత చూస్తే ఈ విధంగా రైస్ పొడి పొడిగా వచ్చింది. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.